ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ చవితి, సంకటహర చతుర్థి కూడా. కాబట్టి ఈరోజు చేసేటువంటి గణపతి ఆరాధన విఘ్నాల్ని పోగొడుతుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసలు దానం అలాగే గోదానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా దశ అంతర్దశానాథుడు బుధుడైనప్పుడు జాతకరీత్యా చేసేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసేటువంటి ప్రక్రియ ఇది. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, రవితోటి యుతి ఉంది. కాబట్టి ఇది ప్రబల దోషాన్ని అలాగే ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రగురుల యొక్క కలయిక కర్కాటక క్షేత్రంలో ఇది బృహస్పతికి ఉచ్చస్థితి, అలాగే చంద్రుడికి స్వక్షేత్ర స్థితి. కాబట్టి ఉత్తమ గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఉచ్చస్థుడైనటువంటి కుజుడికి చంద్రుడితోటి ఉన్నటువంటి పరస్పర వీక్షణ ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇది కూడా ఉత్తమ యోగం. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఏర్పడుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకస్మిక ఆర్థిక అనుకూల మార్పులకి దోహదపడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది, శుభ పరిణామాలకి దారితీస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాలని కూడా దూరం చేస్తుంది.
ఆర్థిక లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు గణపతిని దర్శించి గణపతి అష్టోత్తర పఠనాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. అనిశ్చితి దూరం అవుతుంది. వ్యాపార పునః ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆదాయ పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అతి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు శివునికి సమర్పించడం ద్వారా జ్ఞాన అభివృద్ధి ఏర్పడుతుంది. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, విజయాలు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భీతి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శుభవార్తల గృహరీత్యా చేకూరుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి తెల్లటి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు సంతోష వార్తల్ని దగ్గర చేస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వైరాగ్య ధోరణి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను వెంటనే సవరించుకోలేకపోతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో ముగుస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ఆటంకాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి దేవిని శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో ఆరాధించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయం నివారింపబడుతుంది. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణలు రుచిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఏలినాటి శని ద్వారా
ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది, కార్యానుకూలత పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా కొంతవరకు ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ చంద్ర బృహస్పతుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి, తద్వారా విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాన్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఆత్మతృప్తిని పెంచి ధైర్యాన్ని పెంచి తద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటంకాలు దూరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో
ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మనకి మామూలుగా ఏంటంటే ఈ రక్తంలో కొంచెం కొలెస్ట్రాల్ అనేటువంటిది ఉండాలి కూడా అనమాట. అయితే ఈ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటూ ఉంటాయి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది అని. మంచిదంటే మన శరీరానికి మేలు చేసేటువంటిది, ఈ చెడ్డదేమో శరీరానికి హాని చేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఏమో రక్తనాళాల లోపల, అంటే ఆ గోడల లోపల కొంచెం అలా పేరుకున్నట్టుగా, అంటే ఒక లైనింగ్ లాగా పేరుకుపోయి రక్తనాళాలు సన్నబడిపోయేలాగా చేస్తుంది అనమాట. అలా చేయడం వల్ల రక్త ప్రసారం సరిగా లేకుండా ఉండి అది తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు కారణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే అదే ఈ మంచి కొలెస్ట్రాల్, దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ గోడల మీద, అంటే రక్తనాళాల గోడల మీద పేరుకుంటుంటే దాన్ని క్లీన్ చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాస్త ఎక్కువగా ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అది తక్కువగా ఉండాలి. ఇలా ఉండడానికి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం, విహారం 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఆహారం విషయంలో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎప్పుడు కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి, మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అని చక్కగా ఆకుకూరలు, మంచి పళ్ళు, చిక్కుడు జాతి కూరలు ఇవన్నీ కూడా రోజు మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. వాటితో పాటుగా ఒక ఆయుర్వేద ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటి పదార్థం ఏంటంటే గుగ్గులు. ఈ గుగ్గులు అనేటువంటిది రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గుగ్గులు ఏంటంటే శుద్ధి చేసుకుని వాడుకోవాలి. అది మనం ఇంట్లో శుద్ధి చేసుకోవడం అనేటువంటిది తేలికగా జరగదు. అందుకని బజార్లోంచి శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. కామకోటి అయిన కామాక్షి ఒక్క ఉపచారము చేత ప్రసన్నురాలైపోతుంది. ఎప్పుడు సంతోష తరంగితస్య కామాక్షి, సంతోష తరంగముల చేత నువ్వు పూజ చేస్తే, అంటే 3 ఏకీకృతమైతే, నేను నోటితో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నది నా మనసు చూడాలి, నా చెయ్యి నీళ్లు పోయాలి. మనసులో ఉపచారం పూర్తవడానికి నా భార్య వచ్చి నీళ్లు పోయాలి. ఆచమనం వేసి భార్య వెళ్ళిపోతుంది. సాధారణంగా పూజలో భార్య పక్కన కూర్చోదు, వ్రతంలోనే కూర్చుంటుంది. నిత్య పూజ యందు భార్య ఉండదు, ఆమె ఆచమనం వేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు రావాలంది శాస్త్రం. అందుకే గంట, నీరాజనానికి గంట వాయిస్తారు. గంట వాయిస్తే భార్య వస్తుంది. వచ్చి ఆమె, నేను, ఈ కుటుంబ సభ్యులు అందరం కళ్ళకద్దుకుంటాం. రాజోపచారం, అందుకు కోడలు సంగీతం వచ్చింది రావాలని పెళ్లి చూపుల్లోనూ, లేకపోతే మామగారు అమ్మ సంగీతం వచ్చా అని అడుగుతాడు. ఎందుకు సంగీతం వచ్చా అంటే ఆవిడ పాడితే ఈయన వింటాడా? అందుక కాదు. ఈయన అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, పూజకి ముందు భార్య స్నానం చేసి ఉండాలి. ఆయన పూజ పూర్తయ్యేసరికి కోడలకు స్నానం చేసి ఉండాలి. ఉండి గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, చక్కగా వచ్చి పూజామందిరం గడప దగ్గర కూర్చుని కంజదళాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన చేసింది అనుకోండి, వాద్యం ఘోషయామి అన్నాడు అనుకోండి, కొడుకు వచ్చి కాసేపు మృదంగమో వీణో వాయించాలి. నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే ఓ గొడుగు వేయలేవు, ఓ గొడుగు తెచ్చి, ఇంత వెండి గొడుగు తెచ్చి ఇలా పెడితే చాలు అమ్మవారికి. నువ్వు నిజంగా బంగారు ఛత్రాన్ని తెచ్చి అమ్మవారి మీద పెట్టాను, లేదా పట్టుబట్టతో ఛత్రాన్ని తెచ్చి పెట్టానని భావన చేయపోని అక్షతలవి. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్కసారి సమర్పణం చెయ్యాలి. కాబట్టి రాజోపచారముల యందు ఉపకరించడానికి కొడుకు, కోడలు, మనవలు వీళ్ళందరూ నృత్యందర్శయామి అన్నాడు అనుకోండి, మనవరాలు వచ్చి కాసేపు నర్తన చేస్తుంది. ఆ ఇల్లు ధన్యమైన ఇల్లు, ఇల్లంతా పూజలో పాల్గొంటుంది. ఆ తర్వాత పిల్లలందరికీ అలవాటు అవుతుంది, ఓ ఇలా పూజ చేసుకోవాలని. కాబట్టి పూజ అన్నప్పుడు త్రికరణములు ఏకీకృతము కావాలి. నోటితో ఏది చెప్తున్నానో మనసు దాన్ని చూడాలి, మనసు దేన్ని చూస్తోందో దాన్ని కర్మేంద్రియం చెయ్యాలి, చెయ్యాలి. ఈ 3 అలా చేస్తే అది పూజ. అందుకే మీరు చూడండి, ఒక్కొక్క చోట పూజ ఎవరో చేస్తూ ఉంటారు, ఎంత అందంగా చేస్తారంటే నిజంగా ఒక్కొక్క చోట పూజ రోమాంచితమైపోతుంది. నేను మొన్నను వరంగల్లో భద్రకాళి దేవస్థానానికి వెళ్ళాను. వెడితే భద్రకాళి దేవస్థానం అర్చకులు
పూజ చేశారు. అసలు నాకు ఒక గంట సేపు బయటికి వచ్చాక కూడా అసలు పోలేదు ఆ సంతోషం. ఎంత ఆనందపడిపోయాము నిజంగా. అబ్బబ్బబ్బా, ఏమి పూజ చేసేసారండి వాళ్ళు, అద్భుతం నిజంగా. అమ్మవారు పలుకుతుంది, అలా నిలబడిపోతుందంతే. అలా చేశారు పూజ. అలా చెయ్యాలి పూజ చేస్తే, అంత అందంగా చెయ్యాలి. అది సంతోషతరంగితస్య కామాక్షి. కాబట్టి అమ్మా, ఒక్కసారి నిన్ను పూజించిన వాడలా ఇక మళ్ళీ పుట్టడమ్మా. ఆవిడ అంత కరుణార్ద్ర హృదయ, అంత అవ్యాజ కరుణామూర్తి. ఆవిడ అంత కారుణ్యం చూపించడానికి నిజానికి కారణాలు లేవు. కానీ మూకశంకరులు అన్నారు, ఎందుకంత కారుణ్యంతో మమ్మల్ని అనుగ్రహిస్తావో తెలుసా? శంకరాచార్యులు వారు ఎలా మాట్లాడారో అంత చమత్కారంగానూ మాట్లాడారు మూకశంకరులు. ఆయన అన్నారు, హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. లేకపోతే కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే అన్నారు. హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. అమ్మా, నీ దగ్గర అపారమైన శక్తి ఉంది. అంతా ఇంత శక్తి కాదు. జ్ఞానము ఇచ్చేయగలవు, మోక్షము ఇచ్చేయగలవు, భక్తిని ఇచ్చేయగలవు. మళ్ళీ ఆ భక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవిడ అనుగ్రహంగానే వస్తుంది. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జక్షు సేవించ విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. ఆవిడ కథలు ప్రీతితో వింటే ఆవిడే ఇచ్చేస్తుంది ఆ భక్తి. భక్తి కూడా అమ్మవారి కటాక్షం. అటువంటి తల్లి అంత శక్తివంతురాలు ఏం చేసుకుంటుంది ఆ శక్తి అంతా ఆవిడ? ఏమండి, ఆవిడకున్నది 2 కొడుకులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. మా పెద్ద అబ్బాయి పాపం అమాయకుడు, ఏమీ తెలీదు, వాడి కోసమే నా బెంగ, నా శక్తి అంతా వాడికి ఉపయోగించాలండి అని అందామా? వాడు హేరంబేచ, ఆయనే సామాన్యుడు కాడు, మహానుభావుడు గజాననుడు. సిద్ధి బుద్ధి అయిన భార్యలు, నిత్య బ్రహ్మచారి, సమస్తమైన విఘ్నములకు అధిపతి ఆయనే. అంతటి బ్రహ్మజ్ఞాని. గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాం ఉపవశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్ నూతిభిస్సీత సాధనం అని చెప్తున్నాం కదా. కవిం కవీనాం, కవి అంటే కవులకు కవి అని కాదు. కవిం కవీనాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి పెద్ద కొడుకు. ఆయనే నిన్ను సంతోషపెడతాడు. అమ్మవారు ఆయనకి ఏం చేయక్కర్లేదు, ఆయన అమ్మని సంతోషపెడతాడు. అమ్మని సంతోషపెట్టడానికి, నాన్నని సంతోషపెట్టడానికి విఘ్నేశ్వరుడికి తెలిసినన్ని మార్గాలు లోకంలో ఎవరికీ తెలియవు. ఎందుకంటే సిద్ధి బుద్ధి భార్యలు కదా. అమ్మని సంతోషపెట్టాలంటే అమ్మ రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది, అవతార స్వీకారం చేసి. అప్పుడు ఉపకారం చేస్తుంటాడు. ఒకప్పుడు భండాసుర వధ చేయవలసి వచ్చింది. భండాసురుడు పెద్ద గణేశ యంత్రాన్ని తీసుకొచ్చి పాతిపెట్టేశాడు భూమిలో. అమ్మవారి సైనికులే అమ్మవారికి ఎదురు తిరిగిపోయారు ఆ యంత్ర ప్రభావానికి. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే కనిపెట్టింది, ఓహో మహాగణేశ యంత్రం వేసేసాడరా భండాసురుడు, అందుకే నా సైన్యం నాకెదురు తిరిగిపోయిందని. వెంటనే ఆవిడేం చేసిందంటే ఓసారి మహాకామేశ్వరుడు భర్త వంక చూసి ఓ నవ్వు నవ్వింది. ఆయన కూడా ఆవిడ వంక అలాగే చూసి నవ్వాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇద్దరు అలా నవ్వుకుంటే నవ్వుల కాంతుల మధ్యలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. విఘ్నేశ్వరుడు పుట్టుక అనేక రకాలుగా ఉంది, అవతారాలు ఒకటే కాదు. ఆయన ఏం చేశాడు, తిన్నగా వెళ్ళి తొండంతో అక్కడ ఉన్న గణేశ యంత్రాన్ని పెకలించి తీసి అవతల పారేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ మహాగణేశ యంత్రాన్ని తీసి కాలుతో తొక్కి తొండంతో బదలగొట్టి అవతల పారేశాడు. అమ్మవారి సైనికులందరూ ఇదేమిట్రా బుద్ధిహీనులం అయిపోయి అమ్మవారికి ఎదురు తిరిగాం, చిచి తప్పైపోయిందని లెంపలేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ యుద్ధం మొదలెట్టారు. భండాసురుడు చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఆవిడ సంతోషించింది. అమ్మ అవతారాలలో రాక్షస సంహారంలో అమ్మని సంతోషపెడతాడు. తండ్రిని ఎలా సంతోషపెట్టాలి పెద్ద కొడుకు అంటే? తండ్రికి పెద్ద కొడుకు ఇచ్చే సంతోషం ఏమిటంటే నాన్నగారికి దగ్గరగా ఉండడమే. ఎంత గొప్పవాడైనా పెద్ద కొడుకు నాన్నగారు లేచి అలా వీధిలోకి వచ్చి గోడ దగ్గర నించుని చూస్తున్నారు అనుకోండి, ఓ కుర్చీ తెచ్చి అక్కడేసి కూర్చోండి నాన్నగారు, కూర్చుని చూడండి అంటాడు. అంతే, తండ్రి పరవశించిపోతాడు. నా కొడుకు ఎంత ప్రయోజకుడురా. నీ భర్త అయిన పరమశివుడికి దగ్గరే ఉండి సేవ చేస్తూ ఉంటాడు. ఇంకింతకన్నా ఏం కావాలమ్మా నీకు? కాబట్టి నీ శక్తి విఘ్నేశ్వరుడికి ఉపయోగించక్కర్లేదు. గుహేచ
రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. పోనీ రెండో కొడుకు ఏమన్నా ఉపకారం చేయాలా? అందుకే మూకశంకరులు అందమైన మాట వేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎన్నో నామాలున్నా వాడలా. గుహీచ, గుహ అంటే ఆత్మగుహ. ఆయన ఆత్మజ్ఞాని, పరబ్రహ్మస్వరూపుడు, మహానుభావుడైన వేదస్వరమంతా ఆయన రూపం. అందుకే నాగేంద్ర రూపంలో ఉంటాడు. అందుకే వేద పండితులు పూర్వం ఎక్కడెక్కడ నివాసం ఉన్నారో, ఎక్కడ అరుగుల మీద కూర్చుని వేదమంత్రములను ఆమ్నాయించేశారో అక్కడక్కడ సర్పరూపంలో లభిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే సర్పం స్వరానికి ఆనందపడుతుంది. వచ్చి దాని ముందు వాద్యం మోగిస్తున్నారనుకోండి, అది అలా వింటూ ఊగుతుంది. పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి. వేదమంతా గానం. అందుకే రామాయణం అంతా గానం, వేదోపబ్రహ్మణం. కాబట్టి నిజానికి వేదంలో శ్లోకాలు చదవమని చెప్పలేదు, శ్లోకాలు పాడమని చెప్పారు. అందుకే లవకుశులు ఇద్దరు వీణ మీద పాడారు తప్ప శ్లోకాలు చదవరు. అసలు రామాయణం వీణకి పాటకి కట్టుబడుతుంది. కాబట్టి గుహీచ, ఆయన సుబ్రహ్మణ్యుడు వేదస్వరస్వరూపి. అందుకే మీకు ఇప్పటికీ ఆ మల్లవరం దగ్గర అనేకమైనటువంటి అగ్రహారాల్లో వేద పండితులు ఘనాపాటీలు కూర్చుని స్వరం తప్పకుండా వేదమంత్రాలు ఎక్కడ చెప్తారో అక్కడ పాములు దేవతా సర్పాలు దొరికాయి. మల్లవరం గ్రామంలో వేద పండితులందరూ ఎక్కడ కూర్చుని వేదం స్వరంతో చదివారో అక్కడే ఒకానొకప్పుడు ఒక గుంతలో బ్రహ్మాండమైన దేవతా సర్పం పడుకుని దర్శనమిచ్చింది. అది బయటికి వెళ్ళకపోతే మారేడు దళాలు వేశారు, అందులో పడుకుని ఉండేది. అది ఎదురుగుండా కోనేట్లో స్నానం చేసి శివలింగానికి చుట్టుకునేది. ఎవరైనా వచ్చి కచేరీ చేశారనుకోండి, స్వరం తప్పకుండా పాట పాడారు, వాళ్ళకి స్వరరాగ తాళాలు తెలిసింటే అది మురిసిపోయి శివలింగం నుంచి విప్పుకుని పాకుతూ వచ్చి ఎవరు కచేరీ చేశారో వాళ్ళ మెళ్ళోకి పూలహారంలా పడేది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమ్మా, నీ దగ్గర అపారమైన శక్తి ఉంది. అంతా ఇంత శక్తి కాదు. జ్ఞానము ఇచ్చేయగలవు, మోక్షము ఇచ్చేయగలవు, భక్తిని ఇచ్చేయగలవు. మళ్ళీ ఆ భక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవిడ అనుగ్రహంగానే వస్తుంది. రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి, మంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఏంటంటే మన అలవాట్లు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇందాక అనుకున్నాం కదా, అటువంటి అలవాట్లలో కాఫీ, టీ ఈ రెండింటిని ఎక్కువగా తీసుకోవడం అనేటువంటి ఒక దురలవాటు వల్ల కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకని కొలెస్ట్రాల్ ఎక్కువగా అంటే మంచి కొలెస్ట్రాల్ పెరగాలి, చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ పదే పదే కాఫీ కానీ టీ కానీ తాగేటువంటి అలవాటుని బాగా తగ్గించుకోవాలి. అలాగే ప్రతిరోజు ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ ఉన్నా కూడా మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఇందాక గుగ్గుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకి ఇందులో ఇంకొక 2 మూలికలు కావాలి. అదేంటంటే అర్జున చెక్క. అర్జున అని తెలుగులో మద్ది అంటారు. ఈ మద్ది చెక్క గుండెకి తర్వాత రక్తనాళాలకి కూడా చాలా మేలు చేసేటువంటి మూలిక. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఈ అర్జున చెక్కని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి గుగ్గుల చూర్ణంతో సమానంగా 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా మనం వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే వాము. ఈ వాము కూడా మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. వామును తీసుకుని కొంచెం మూకుట్లో వేసేసి వేయించి, అంటే మరీ నల్లగా మాడిపోయినట్టు కాకుండా కొద్దిగా వేగనిచ్చి తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 చూర్ణాలని బాగా కలిపేసుకుని, అంటే అర్జున, గుగ్గులు, తర్వాత వాము, ఈ 3 చూర్ణాలని బాగా కలిపేసి ఒక సీసాలో పోసుంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ప్రతిరోజు దాదాపుగా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని కొంచెం గోరువెచ్చటి నీటిలో కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోజనం చేసిన ఒక 10 నిమిషాల తర్వాత నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ మూలికలతో చేసుకున్నటువంటి ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర రీత్యా కేతుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో కేతువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి కేతువుకి ప్రీతిపాత్రమైనటువంటి వైఢూర్య ధారణ చేయాలని రత్నశాస్త్రంలో మనకు వర్ణించడం జరిగింది.
నక్షత్రాల పరంగా అశ్విని, మఖ, మూలా నక్షత్రాలలో జన్మించిన వారు వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా సంఖ్యాశాస్త్ర పరంగా 7 అదృష్ట సంఖ్యగా కలిగిన వాళ్ళు వైఢూర్య ధారణ చేసినట్లయితే కేతువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. చీకటి గదిలో పిల్లి కన్ను ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెరిసేటటువంటి వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా సమస్త కేతుగ్రహ దోషాలను తొలగింపజేసుకుని కేతువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను చాలా సులభంగా పొందవచ్చు. వైఢూర్యాన్ని ధారణ చేసినట్లయితే గొప్పవారితో పరిచయాలు పెరిగి గ్రహదోషాలన్నీ కూడా తొలగించబడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు ముందుగానే కొద్దిగా గోచరం అవటానికి ఆస్కారం ఉందని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ఆరోగ్యపరంగా ఉబ్బసము, బొల్లి ఇటువంటి వ్యాధులను తొలగింపజేయటానికి, ఆకస్మికంగా సంభవించేటటువంటి ప్రమాదాలను నివారింపజేసుకోవటానికి కూడా వైఢూర్య ధారణ ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటి బంధువుల ద్వారా చక్కటి ప్రయోజనాలను పొందటానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంగా భక్తిభావాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా వైఢూర్య ధారణ ఎంతగానో ఉపయోగపడుతుంది. వైద్య రంగంలో ఉన్నవారికి, రసాయనిక రంగంలో ఉన్నవారికి, తత్వశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలలో ముందడుగు వేస్తున్న వారికి వైఢూర్య ధారణ అత్యుత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా పీడకలలను సైతం నివారింపజేసుకోవచ్చు. దృష్టి దోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా వైఢూర్య ధారణ ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే జాతక చక్రంలో తృతీయ భావంలో, పంచమ భావంలో కేతువు ఉన్నప్పుడు హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కలగటానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో వైఢూర్య ధారణ చేయటం ద్వారా ఈ అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే ధనధాన్యాలు ఎక్కువ కాలం స్థిరంగా గృహంలో ఉండటానికి కూడా వైఢూర్య ధారణ ఎంతగానో సహకరిస్తుంది. వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి రీతులలో విజయం సాధించడానికి, కోర్టు కేసులలో, వ్యవసాయపరమైనటువంటి విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. మరి వైఢూర్యాన్ని ఏ విధంగా ధారణ చేయాలి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే ఏదైనా మంగళవారం నాడు నవగ్రహ ఆలయంలో కేతువు దగ్గర వైఢూర్యాన్ని ఉంచి కేతువుకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి పారాయణ చేయించి ఆ తర్వాత 1.25 కేజీ ఉలవలను నల్లటి వస్త్రంలో ఉంచి ఎవరికైనా దానంగా ఇచ్చిన తర్వాత వైఢూర్యాన్ని ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలా వీలు కాని పక్షంలో గణపతిని ఆరాధించి గణపతి పూజలో వైఢూర్యాన్ని ఉంచి ఆ తర్వాత ధారణ చేసినట్లయితే వైఢూర్యం యొక్క పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాలను చాలా సులభంగా పొందవచ్చు. వైఢూర్యాన్ని ధారణ చేసిన తర్వాత ఎవరైనా సరే ఒక వెల్లుల్లిని దానంగా ఇచ్చినట్లయితే కనుక వైఢూర్య ధారణ ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. 5 క్యారెట్లు ఉన్నటువంటి వైఢూర్యాన్ని చిటికెన వేలుకు ధారణ చేయటం ద్వారా కేతుగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. వైఢూర్యంలో ఉన్నటువంటి దోషాలను మనం పరిశీలించినట్లయితే కర్కరము, కర్కశము, త్రాసము, దేహము, కళంకము అనేటటువంటి 5 రకాలైన దోషాలు మనకు కనిపిస్తాయి. కర్కరము అంటే వైఢూర్యాన్ని చూస్తే మనకు గువ్వరాయిలాగా కనిపిస్తుంది. కర్కశము అంటే వైఢూర్యాన్ని మనం పట్టుకున్నప్పుడు గరుకుగా అనిపిస్తుంది. త్రాసము అంటే వైఢూర్యాన్ని మనం పరిశీలించినట్లయితే లోపల పగుళ్ళలాగా మనకు కనిపిస్తుంది. దేహదోషం అంటే వైఢూర్యాన్ని చూసినప్పుడు కాంతిహీనంగా, మలినంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కళంక దోషం అంటే వైఢూర్యాన్ని మనం పరిశీలించినప్పుడు పిల్లి కన్ను ఏ విధంగా ఉంటుందో ఆ రంగులో కాకుండా రకరకాల రంగులలో, వ్యతిరేక రంగులలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి దోషాన్ని కళంక దోషం అంటారు. ఈ 5 రకాలైనటువంటి దోషాలు లేని వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా సమస్త కేతుగ్రహ సంబంధమైనటువంటి దోషాలను నివారింపజేసుకొని కేతువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొంది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో, వ్యాపారపరమైనటువంటి విషయాలలో, ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించడానికి చేసేటటువంటి విషయాలలో చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఇంకా రత్నధారణకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం.
ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. 4వ పాదంలో జన్మిస్తే ధైర్యాంశ కుజుడి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది. దైవ సైన్యాధ్యక్షుడైనటువంటి దేవతా సైన్యాధిపతి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం ద్వారా మంచి జరుగుతుంది. బాగా కష్టపడేటటువంటి గుణం ఉంటుంది. జీవితంలో అనుకున్నది సాధించడంలో బాగా కష్టపడతారు, విజయాలు సాధిస్తారు. ఊహా ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఊహాశక్తి, కలల కంఠం, వాటిని భౌతిక జీవన విధానంలో పొందుపరచటం, వాటికి విశేషమైనటువంటి విలువలనివ్వటం ఉంటుంది. ప్రణాళికలను ముందుగానే రచిస్తారు. అలాగే విశేష లక్షణాలలో సాహసోపేతమైనటువంటి కార్యములు చేయటం, నూతన ఆలోచనలు, నూతన ప్రణాళికలు చేయటం, వేదాంగ తత్వములని అర్థం చేసుకోవటం, పూర్వపుణ్యాన్ని మరింతగా పెంచేటటువంటి ధార్మిక చింతన కలిగినటువంటి పాదం 4వ పాదం. ఏ పాదంలో పుట్టామనేది కాదు, ఎంత ధర్మం సాధించామనేదే ముఖ్యం. ఎంత అనుభవించామనేది కాదు, ఎంత అపారమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠించాం. ధర్మం తెలుసుకోవటం కాదు, ధర్మం వినటం కాదు, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మంచర సత్యం వద, సత్యాన్ని పలకటం, మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా మానసికంగా భౌతికంగా ఏకోన్ముఖంగా దైవ సంబంధమైనటువంటి నక్షత్రంలో జన్మించాం కాబట్టి ఈ జన్మని సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి భావన జాతకరీత్యా రాజయోగాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి రాజాంశలో ఉన్నటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రం సింహరాశికి సంబంధించింది. సింహము అంటేనే రాజయోగం, సింహాసన యోగం. సింహరాశికే ఎందుకు ఇవ్వాలి రాజయోగం అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. సూర్యుడు వల్ల ఏమొస్తుంది అంటే ఆత్మశక్తి వస్తుంది. ఆత్మశక్తి దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ధారయత ఇది ధర్మ, ధరించి ఉంటుంది. విచక్షణా జ్ఞానం, బుద్ధి, మనస్సు, చైతన్యం, ఈ 3 ఎప్పుడు అనువర్తిస్తూ ఉంటాయి. మంచి చెడులు చెప్పేటటువంటి లక్షణం ఉంటుంది. అయితే తనవారైనా సరే మంచి చేయకపోతే, చెడు చేస్తే శిక్షించే గుణం ఉంటుందా అంటే ఉంటుంది. అయితే అది సన్మార్గంలో ఉంటుంది. ప్రహ్లాదుడిలాగా ప్రార్థనాపూర్వకమైన శిక్షలుంటాయి. పూర్వఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో జన్మిస్తే అలా ఉండటం మంచిది కాదని అహింసావాదపూర్వకంగా గాంధీ గారిలాగా ఉంటారు. అహింసతో జయాన్ని సాధిస్తారు, అహింసతో విజయాలు వశం చేసుకుంటారు. అహింసా మార్గంతో కార్యసాధనలో ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. ధర్మం 4 పాదాల ఉంటుంది. ఎక్కడైతే పూర్వ ఫల్గుణి నక్షత్రం 4వ పాదం వారు ఉంటారో వారి దగ్గర అపారమైన ధర్మం ఉంటుంది, ధనం మాత్రం ఉండదు. ధనం అంటే ధర్మమే. యతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడుంటే జయం అక్కడుంటుంది. యతో కృష్ణస్తత ధర్మ, ధర్మం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మమ. మరలా మరలా పునః పునః చెప్పేటటువంటి ధనం ఏమిటయ్యా అంటే ధర్మము, సౌఖ్యము, మానసికమైన శక్తి, నాయకత్వ లక్షణాలు, ఉత్తమ సమాజ శ్రేయస్సును కోరేటటువంటి ఉన్నత ఆశయాలు, ఉన్నత భావాలు, ఉన్నత రచనలు, ఉన్నత ప్రణాళికలు, సమాజ శ్రేయస్సు, పారిశ్రామికవేత్తలుగా, అధిపతులుగా. అందులో ఇక్కడ కుజాంశ కాబట్టి న్యాయ రక్షణ, రహస్య పరిశోధన, ఇవన్నీ కుజుడి యొక్క ప్రభావంతో వస్తాయి. అదృష్ట ఆరాధ్య దైవాలని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సాక్షాత్తు వల్లీ దేవసేనా సమేత ఉభయ దేవేరులతో విరాజిల్లుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆ కార్తికేయుణ్ణి, ఆ కుమారస్వామి వారిని నిత్యం భజిస్తూ ఉంటే అదృష్టం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, దీర్ఘాయుర్దాయం ఉంటుంది. మంగళవారం నాడు వీరు ఏ భావన చేసినా, ఏ ఆలోచన చేసినా కలిసొస్తుంది. శుభ కార్యక్రమాల్లో ఎరుపు వస్త్రాలు ధరించడం ద్వారా మేలు జరుగుతుంది. ఎర్రని పుష్పములతో భగవద్ ఆరాధన చేస్తే, మహాగణపతి ఆరాధన చేస్తే కలిసొస్తుంది. పరిపూర్ణులై మనందరికీ ధార్మిక మార్గాన్ని చూపించే గొప్ప వ్యక్తులుగా ఉంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావము, లక్షణాలు, భవిష్యత్తు, మనోభావం ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తలలో చుండు నివారణకు ఏకపాద బకాసనం ఉపకరిస్తుంది. శిరోజాల కుదుళ్లలో ఏర్పడే సమస్య వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, తలపై ఉండే తైల గ్రంథులు బలహీనంగా ఉండటం వల్ల
తల అపరిశుభ్రంగా ఉండటం వల్ల తలలో చుండ్రు వచ్చే అవకాశం ఉంది. తలలో చుండ్రు అధికంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి శిరోజాలు రాలిపోతాయి. చుండ్రు సమస్య నివారణకు ఏకపాద బకాసనం ఉపయోగపడుతుంది. నేలపై మోకాళ్లతో కూర్చుని తలను నేలకు తాకించాలి. ఓ కాలును చేతి కింద ఉంచాలి, మరో కాలును నేలకు తాకించాలి. శరీర బరువు తల, ఓ కాలు, 2 చేతులపై ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల తలకు, ముఖ్యంగా జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ జరిగి చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ట్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఆగ్నేయ మూల దోషం గనక ఉన్నట్లయితే చాలా అనర్థాలు సంభవిస్తాయి. ఎప్పుడూ కూడా వాస్తుశాస్త్రంలో ఆగ్నేయ మూలని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఆగ్నేయ మూల గనక వాస్తు దోషం గనక విపరీతంగా ఉన్నట్లయితే యజమాని భ్రష్టుడవుతాడు. అంటే ఏ పని చేయడు, నా వల్ల కాదు, నేనేం చేయను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అందుచేత ఆగ్నేయ మూల దోషం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మానసిక రుగ్మతకు గురయ్యేటువంటి సూచనలు కూడా ఉంటాయి. అందుచేత ఈ ఆగ్నేయ దోషాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి? మెట్లు కట్టేటప్పుడు తూర్పు గోడకు ఆనించి, దక్షిణ గోడకు ఆనించి మెట్లు కట్టడం, ఆగ్నేయం వైపు కించిత్తు కూడాను ఖాళీ లేకుండా ఉండటం, ఈశాన్యం కన్నా ఆగ్నేయం పెరిగి ఉండటం, ఆగ్నేయం వైపు వీధి పోటు వచ్చి కొట్టడం, ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యా దోషాలే. ఇలా గనక దోషాలు ఉన్నట్లయితే చాలా విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా తెలుసో తెలియకో ఆగ్నేయ దోషం ఉందండి, మరి ఏం చేయాలి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు ఈ దోష నివారణ కోసం ఇంటి ద్వారం బయట లోపల కూడా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వినాయకుని యొక్క ఫోటో తప్పనిసరిగా తగిలించుకోవాలి. ఆకుపచ్చ రంగు ఈ విధంగా తగిలించుకొని ప్రవేశ ద్వారం పైన సర్వవాస్తు దోష నివారణ యంత్రం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా తగిలించుకోవాలి. ఇది ఆగ్నేయ దోషం వలన జరిగేటువంటి లక్షణం. చాలామంది ఆగ్నేయంలో మెట్లు కిందనే టాయిలెట్స్ నిర్మాణం చేస్తూ ఉంటారు. అలా టాయిలెట్స్ నిర్మాణం కూడా పనికిరాదు. మెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఉండకూడదు, దాన్ని వినియోగించకూడదు. ఆగ్నేయ మూల కేవలం ఈ యొక్క ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి మీటర్సు అవన్నీ కూడా ఉంచడం శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇంటి ఇళ్ళలు ఆగ్నేయంలోనే వంటగదిలో తూర్పు తిరిగి వంట చేసుకోవాలి. ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి ముఖ్యాంశం. ఇకపోతే వాయువ్యం. ఈ వాయువ్య దిశలో కనుక వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే ఆర్థిక పరంగా చాలా నష్టాలు సంభవిస్తాయి. ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడాను ధనం అనేటువంటిది నిలవకపోవటం, దాని రీత్యా కుటుంబంలో చిన్ని కలతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ దోష నివారణ కోసం చంద్రయంత్రం అనేటువంటిది తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తగిలించాలి. అలాగే ఇంటి గోడలకు క్రీమ్ కలర్స్ ఎక్కువగా వేయించుకోవటం చాలా మంచిది. ఇంటి లోపల కానివ్వండి, బయట కానివ్వండి, శ్వేతార్క గణపతిని తప్పనిసరిగా ఉంచాలి. శ్రీ యంత్రం ఫోటో కనుక ఉన్నట్లయితే ఉత్తర గోడకు కానీ తూర్పు గోడకు కానీ తగిలించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వాయువ్య దోష నివారణ కోసం వాయువ్య మూల గనక ఖాళీగా గనక ఉన్నట్లయితే ఒంటి రెక్క ఎర్ర మందార చెట్టు పెంచడం చాలా మంచిది.
అసలు చెట్ల వల్ల కూడా నుండి చాలా వాస్తు దోషాలు తొలగించడానికి ఆస్కారం ఉంటుంది. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. అందుకే ఆ చెట్లు పెంచేటువంటి తీరు తెనులు కూడా చాలా తెలిసి ఉండాలి. వాయువ్య మూల ప్రతి కుటుంబంలో కూడాను, ప్రతి ఇంటిలో కూడాను మందార పుష్పం పూసేటువంటిది చెట్టు తప్పనిసరిగా వేయటం మర్చిపోకూడదు. అలాగే గులాబీ చెట్లు చూడటానికి అందంగానే ఉంటాయి, వాటిని మాత్రం ఇంటి ముంగిట ముందు భాగాన ఉంచకూడదు, వెనుక భాగాన పెంచండి కావాలంటే. ఇక మారేడు చెట్టు ఉంది, అది ఎక్కడైనా ఉంచవచ్చు ఇంట్లో, అది సకల ఐశ్వర్య సిద్ధి ప్రదాయకం. అంత గొప్ప విశేషం ఈ యొక్క చెట్ల వెనకాల దాగిన పరమార్థంగా గుర్తెరగాలి. వాస్తు దోష నివారణ యంత్రాలు అని చెప్పి ఉంటాయి. సమస్త వాస్తు దోష నివారణ కోసం దాన్ని చక్కగా 1,50,000 జపం చేయాలి. ఆ జపం పూర్తయిన తర్వాతనే ఆ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం కూడాను మీరు ఎటు పూజ చేస్తారు కాబట్టి ఆ పూజతో పాటే ఈ యంత్రానికి కూడా పూజ జరుగుతుంది. కాబట్టి సమస్త వాస్తు దోషాలు కూడాను తొలగింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మీ ఇంట్లో ధారాపాతంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అసలు ఏం మిగలటం లేదు, ఇంటిల్లిపాది కూడా కష్టపడుతున్నారు, ఉన్నటువంటి ఖర్చులు అసలు ఊహించట్లా, ఆ ఖర్చు వస్తుందని చెప్పేసి అనుకోలేదు, వచ్చేసింది, అట్లా ఖర్చు అయిపోతున్నాయి. ఏమిటి డబ్బులు నిలవాలంటే ఏం చేయాలి? ఇలా ఖర్చు అయిపోతున్నాయంటే మీ ఇంట్లో బీరువాలో కస్తూరికాయ అని చెప్పేసి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి కూడాను చాలా చాలా చక్కగా కస్తూరి తిలకం లలాట ఫలకే అన్నట్టుగా ధారణ చేస్తారు కదా. ఆ కస్తూరి మృగం నుంచి లభ్యపడేటువంటి కాయను మీ బీరువాలో ఉంచండి. దానికి ఏం పూజలు చేయక్కర్లా, ఊరికే ఆమెను ఉంచితేనే చాలు. మీలో పొదుపు లక్షణం వస్తుంది, డబ్బు ఖర్చు చేయాలనేటువంటి లక్షణం నుంచి మీరు ఆలోచన శైలిలో జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఇది చాలా చిన్న ప్రక్రియ, కస్తూరి కాయ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. తలలో చుండు నివారణకు త్రికోణ శీర్ష సమహస్తాసనం ఉపకరిస్తుంది. వారంలో కనీసం ఒక్కసారైనా తలస్నానం చెయ్యాలి. కుంకుడు రసం లేదా నాణ్యవంతమైన షాంపూల్ని తలస్నానానికి ఉపయోగించాలి. తలచుండ్రు ప్రధానంగా శిరోజాలకు సరైన రక్త ప్రసారం జరగకపోవటం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇందుకుగాను త్రికోణ శీర్ష సమహస్తాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై మోకాళ్ల మీద కూర్చొని తల నేలకి తాకించాలి. 2 చేతుల్ని బాగా వెనక్కి చాపాలి. అరచేతుల్ని పైకి ఉంచాలి. ఈ త్రికోణ శీర్ష సమహస్తాసనం వల్ల తలలో చుండ్రు తొలగి జుట్టు కుదుళ్లు బలపడి శిరోజాలు బలంగా పెరుగుతాయి.